మిస్టర్ శివారెడ్డి, నువ్వు చేస్తున్న ఆగడాలు అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా తగ్గించుకుంటే మంచిదని చెప్పడానికి వచ్చాను రా. నాతో చెప్పడానికి నువ్వెవడవురా? ఈ శివారెడ్డి పవర్ ఏంటో తెలిసే వచ్చావా? నేనెవరా? ఈ సీమకు ప్రత్యేకంగా నీలాంటి వాళ్ళకి పట్టుకోవడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ పరశురామన్ రా. ఓ కొత్తగా వచ్చిన పోలీసుడివి నువ్వే అన్నమాట. అలాగైతే మా వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని బాగా ముడుచుకొని వెళ్ళిపో. రే శివారెడ్డి, ఇప్పటి వరకు నీకు సలాం చేసి గులామైన పోలీసులను చూసుంటావురా. ఈ సీమ చరిత్ర పూర్తిగా చదివా ఎక్కడికి వచ్చా. ఇక నుండి నీ ఆటలు నో. ఏందిరా ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు? నిక్కర్ల కట్టుకునే టైంలోనే టైం బాంబులతో పంతులాట ఆడినవాడిని నన్నే హెచ్చరిస్తున్నావు. ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళాలనుందా? మృత్యుదేవత సైతం నా పేరుంటే ముచ్చమడలు పడతాయి. ఈ పరశురాం పేరు చెప్తే ప్యాషనిస్ట్లే పారిపోతారు. ఆఫ్టర్ ఆల్ నువ్వంతా గడ్డి పరకతో సమానం. ఇన్స్పెక్టర్ అధికారాన్ని, అంగబలాన్ని, ఈ గుండె బలాన్ని, రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ఆయుధంగా చేసుకొని ఈ సీమని శాసిస్తున్నవాణ్ణి మర్యాదగా నా మాట విని పారిపో. రే శివారెడ్డి, నేను పారిపోవడానికి నా గుండె పిరిగే గుండె కాదురా. నీలాంటి గోండాల్ని చేసి చేసి చండాడి ఉక్కు గుండెరా ఇది. రే పరశురాం, నీ ఉక్కు గుండెను ఉక్కు పాత్ర వేసే వరకు నిద్రపోడరా ఈ సీమ సింహం శివారెడ్డి.
నీలాంటి సింహాలను బంధించే పోలీస్ సింహరా ఈ పరశురాం. నీలాంటి దగులుబాజీ నాయలు రాజకీయ నాయకులు కాబట్టి ఈ వ్యవస్థ ఇలా తయారైంది. అందుకే ఈ వ్యవస్థలో మార్పు చేస్తా. ఈ వ్యవస్థ కోసం నడుం కట్టినవు వీర శివాజీ, అది నీ వల్ల జరిగే పని కాదమ్మా. ఈ సీమలో ఫ్యాక్షనిస్టులు పాలు తాగర్రా, మనుషుల రక్తాన్ని తాగుతారు. అది మా హాబీ. శివారెడ్డి, రత్నాల సీమ, రాయలసీమ, రాయలవారి వెళ్ళిన ప్రదేశం రా ఇది. శ్రీశైలం వల్ల నడిచిన గడ్డరా ఇది. 7 కోట్ల ప్రజలు వెంకన్న వెలిసిన రాష్ట్రం రా ఇది. ఇలాంటి సీమని రత్నసీమగా మార్చారు. అందుకనే నీకు పోటీగా పేద ప్రజల గుండెల్లో పేరు పొందిన రాజా అనే ఒక డాక్టర్ని నీకు పోటీగా ఎలక్షన్ లో గెలిపిస్తా, గెలిచి చూపిస్తా. ఒరే పిల్ల కొంక, నా అనుభవం అంత లేదురా నీ వయసు. నువ్వు వాడు నన్నేం చేస్తారు? అయినా మీరు పోటీ చేస్తే నేనెందుకు కాదనాలరా? అలాగైతే రోజులు లెక్క పెట్టుకో. నిన్ను నడి బజార్లో నడిపించుకునే టైం దగ్గర పడిందని గుర్తు పెట్టుకో. రే పరశురాం, నా ముందు ప్రగల్భాలు పలికితే పతనమైపోతావు. ఆది శివారెడ్డి, గెలుస్తా, గెలిచి చూపిస్తా. ఇన్ని రోజులకి సరైన పోలీసుడు నా ముందు. రాజా గారు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నారే? రాణి గారి కోసమే. దేనికో? లక్ష్మి, రాజా, లక్ష్మి, నా గుండెలలో దేవతగా నిలిచిన నేను నువ్వు ఒకటయ్యే రోజు ఇది. అది కాక మనం ఇద్దరం ముగ్గురం అయ్యే రోజు ఇది. చీ పోండి. లక్ష్మి, అలా సిగ్గుపడితే ఎలా? మన కోసమే ఈ పందిరి చూస్తుంది జాలీగా. పందిరి మంచమేమో గాని మీరు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ మల్లెపూలు కానుపుపై మనం ఒదిగిపోవాలనుంది లక్ష్మి. పందిరి మంచమేమో గాని మీరు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఈ అపరంజయ బొమ్మ కోసం మరి ఎదురు చూడాలిగా. మరి అంతగా ఎదురు చూడాల్సిన అవసరం ఏదీ లేదండి. లక్ష్మి, లక్ష్మి, మన కోసం ఈ మల్లెపూలు నిరీక్షిస్తున్నాయి. దేనికో? మల్లెపూలు పూచి మంచి సువాసనలో విరజల్లడానికి మల్లెపూల మత్తులో మనం పండగ చేసుకోవాలి లక్ష్మి. లక్ష్మి, టైం 12 గంటలైంది. ఇక లైట్ ఆఫ్ చేయమంటావా? అందరు తొందర పడితే ఎలా? అందుకే డియర్, ఈ శోభనపు రోజున మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం.